జపాన్లో తెలంగాణకు భారీ పెట్టుబడులు. ఫ్యూచర్ సిటీలో కొత్త ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు. నేడు తోషిబా టొయోటా కంపెనీ ప్రతినిధులతో భేటీ. ఏపీలో 2025 మెగా డిఎస్సికి వయో పరిమితి పెంపు. గరిష్ట వయో పరిమితిని 42 నుంచి 44 ఏళ్లకు పెంపు. ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమలు ఆర్డినెన్స్ జారీ. గజెట్లో ప్రచురించాలని ఏపీ సర్కార్ ఉత్తర్వులు. ఆర్డినెన్స్ కు ఇటీవలే కేబినెట్ ఆమోదం. మోదీ పర్యటనపై ఏపీ ప్రభుత్వం ఫోకస్. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను పిలిచే అవకాశం. ఏర్పాట్లు మొదలుపెట్టిన సర్కార్. ఉత్కంఠ రేపుతున్న విశాఖ రాజకీయం. జనసేనలోకి 3 జంప్. వైసీపీ విప్ జారీ. ఫ్యాన్ కు గుడ్ బై చెప్పిన అవంతి కూతురు. ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం మాకు లేదు. కొత్త ప్రభాకర్ రెడ్డి జనం మాట వినిపించారు. రేవంత్ 5 ఏళ్లు పాలించాలన్న కేటీఆర్. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. అంజన్ కుమార్ యాదవ్ పై బీజేపీ ఫిర్యాదు. కిషన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చర్యలు తీసుకోవాలని కమలం పార్టీ డిమాండ్. ఏపీ లిక్కర్ స్కామ్ లో కసిరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు. కసిరెడ్డి స్పందించకపోవడంతో తండ్రికి నోటీసులు. సాక్షిగా విచారణకు హాజరు కాబోతున్న విజయసాయి. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు స్టేటస్ కో. కౌంటర్ దాఖలకు కేంద్రానికి వారం గడువు. వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేయొద్దన్న కోర్టు. వక్ఫ్ బోర్డుతో ఓవైసీ అనుచరులకే లాభం. వక్ఫ్ ను అడ్డం పెట్టుకుని దోపిడీ చేస్తున్నారు. అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారన్న కిషన్ రెడ్డి. వక్ఫ్ చట్టంపై మోదీకి బోహ్రా ముస్లింల థ్యాంక్స్. న్యాయ పోరాటం కొనసాగుతుందన్న ఓవైసీ. సంస్కరణల ముసుగులో ప్రతీకారమన్న సింఘ్వి. విచారణ పూర్తయ్యే వరకు లెటర్స్ ఇవ్వొద్దు. గ్రూప్ 1 నియామకాలకు తెలంగాణ హైకోర్టు బ్రేకులు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగించవచ్చన్న కోర్టు. ఈ నెలాఖరులోగా ఎల్ఆర్ఎస్ వెరిఫికేషన్ పూర్తవ్వాలి. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు. జోరుగా ప్రచారం నిర్వహించాలన్న దానకిషోర్. అనకాపల్లిలో గంజాయి రవాణాపై ఉక్కుపాదం. 60 జంక్షన్లలో పోలీసుల తనిఖీలు. 360 మంది సిబ్బందితో సోదాలు. నంద్యాల జిల్లా మిడుతూరులో డ్రోన్ నిఘా. మందుబాబులను గుర్తించిన పోలీసులు. 6 ఓపెన్ కేసులు నమోదు. రాజ్ తరుణ్ నుంచి ప్రాణహాని ఉంది. నార్సింగి పిఎస్ లో లావణ్య ఫిర్యాదు. రాజ్ తరుణ్ పేరెంట్స్ పైన కంప్లైంట్. నర్సంపేటలో సెక్స్ ర్యాకెట్ గుట్టురట్టు. పోలీసులకు పట్టుబడ్డ వ్యభిచార ముఠ. 4గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. న్యాయ వ్యవస్థపై ధన్కర్ సంచలన వ్యాఖ్యలు. జడ్జిలకు బాధ్యత లేదంటూ ఉపరాష్ట్రపతి ఆగ్రహం. ఇంట్లో డబ్బు దొరికినా విచారణ లేదని అసంతృప్తి. ముంబై చేతిలో సన్ రైజర్స్ పరాజయం. 4 వికెట్ల తేడాతో ఓడిన హైదరాబాద్. 5వ పరాజయాన్ని చవిచూసిన ఎస్ఆర్హెచ్.